హార్టీ వెల్కమ్ టు ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. మనం స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పుకుంటున్నాము. స్పోకెన్ ఇంగ్లీష్లో ఇది 4th క్లాసు. టూ బి మీద చెప్పుకుంటున్న వాక్యాలు. బి అంటే ఉన్నట్టు, ఉండమని, ఉండడం, ఉండడానికి ఈ భావాలు వస్తూ ఉంటాయి. ఈ అర్థాలు వచ్చేట్లుగా భావాలు వస్తూ ఉంటాయి. కన్స్ట్రక్షన్ ఏంటంటే వెర్బ్ కానీ సింగులర్ అయితే ఈజీగా జ్ఞాపకాన్ని ఉపయోగిస్తాం. ఎట్ అనేది మనం ఉంచవచ్చు, తీసేయచ్చు. బి ఫ్లోర్లో అయితే ఆర్. ద బిల్ ఈజ్ ఎట్ టు బి పెయిడ్. బిల్ ఇంకా చెల్లించాలి. చెల్లించవలసి ఉంది. ఇంకా ఎట్ అంటే ఇంకా అని అర్థం వస్తుంది. ఎట్ ఇంకా. ద బిల్ ఈజ్ ఎట్ టు బి పెయిడ్. బిల్ ఇంకా చెల్లించాలి. లేదు ఎట్ తీసేసామనుకోండి, సపోజు ద బిల్ ఈజ్ టు బి పెయిడ్. బిల్లు చెల్లించబడాలి, చెల్లించలేదని అర్థం. ద బిల్ ఈజ్ టు బి పెయిడ్. బిల్లు చెల్లించాలి. ద కరెంట్ బిల్ ఈజ్ టు బి పెయిడ్. కరెంట్ బిల్లు పే చేయాలి. ద ఫీ ఈజ్ టు బి పెయిడ్. ద ఫీ ఈజ్ టు బి పెయిడ్. ఫీజు కట్టాలి, ఫీజు చెల్లించాలి. ద ఫస్ట్ టర్మ్ ఫీ ఈజ్ నాట్ టు బి పెయిడ్. ద ఫస్ట్ టర్మ్ ఫీ ఈజ్ నాట్ చేసి అనుకోండి. ద ఫస్ట్ టర్మ్ ఫీ ఈజ్ నాట్ టు బి పెయిడ్. ఫస్ట్ టర్మ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు అని. నాట్ అన్నాం కదా. టు బి పెయిడ్ అంటే చెల్లించాలి, నాట్ టు బి పెయిడ్ అంటే చెల్లించాల్సిన అవసరం లేదు అని. ద ఫస్ట్ టర్మ్ ఫీ ఈజ్ నాట్ టు బి పెయిడ్. చెల్లించాల్సిన పని లేదు. ఇలా అర్థాలు వస్తుంటాయి. రిజల్ట్స్ ఆర్ ఎట్ టు బి అనౌన్స్డ్. రిజల్ట్స్ ఇంకా ప్రకటించలేదు. రిజల్ట్స్ ప్రకటించబడాలి. ఫలితాలు ఇది ప్లోరల్ కదా. రిజల్ట్స్ అనేది అందుకని ఆర్ రాశాం. రిజల్ట్స్ ఎట్ టు బి అనౌన్స్డ్. రిజల్ట్స్ని ఇంకా ప్రకటించాలి అని అర్థం వస్తుంది. 3 చాప్టర్స్ టు బి కంప్లీటెడ్ ఇన్ మ్యాథమెటిక్స్. 3 చాప్టర్స్ టు బి ఎట్ తీసేసి అనుకోండి. 3 చాప్టర్స్ టు బి కంప్లీటెడ్ ఇన్ మ్యాథమెటిక్స్. మ్యాథ్స్లో ఇంకా 3 చాప్టర్లు పూర్తి చేయాలి అంటే ఇంకా సిలబస్ అవ్వలేదని. లేదు ఎట్టుంటే ఇంకా. 3 చాప్టర్స్ ఎట్ టు బి కంప్లీటెడ్. ఇంకా పూర్తి కావాలి. ఇన్ మ్యాథమెటిక్స్, గణిత శాస్త్రంలో ఇంకా 3 చాప్టర్స్ పూర్తి కావాలి, చెప్పాలి, కంప్లీట్ చేయాలని. యు ఆర్ నాట్ టు బి సీన్. నువ్వు కనపడటం లేదు. ఫర్ 2 days. నువ్వు 2 రోజులుగా కనపడటం లేదు. యు ఆర్ నాట్ టు బి సీన్. నువ్వు కనపడటం లేదు అని అర్థం. షీ ఈజ్ నాట్ టు బి సీన్. ఆమె కనపడటం లేదు, ఆమె కనిపించడం లేదు. ఫర్ 2 hours. 2 గంటలుగా ఆమె కనపడట్లేదు. ఇలా మనకి ఏది కావాలనుకుంటే అక్కడ అది చేర్చుకోవచ్చు. అలాగే ద వెజిటబుల్స్ ఆర్ టు బి పర్చేజ్డ్. కూరగాయలు ఆర్ టు బి పర్చేజ్డ్. కూరగాయలు కొనాలి. ఇంకా కూరగాయలు కొనాల్సిన పని ఉంది. ఆర్ టు బి పర్చేజ్డ్. కూరగాయల్ని కొనాలి. అవసరం లేదనుకోండి. ద వెజిటబుల్స్ ఆర్ నాట్ టు బి పర్చేజ్డ్. కూరగాయలు కొనాల్సిన అవసరం లేదు, కూరగాయలు కొనే పని లేదు అని రకరకాలుగా అర్థం వస్తుంది. ఇక్కడ చూడండి, టు బి తర్వాత వెర్బ్ అనేది V3 రూపంలో ఉంటుంది. V3 పెయిడ్, అనౌన్స్డ్ V3, కంప్లీటెడ్ V3, పర్చేజ్డ్ V3. ఇలా టు బి తర్వాత వెర్బ్ను మనం V3గా తీసుకున్నాం. అంటే వెర్బ్ యొక్క 3వ రూపాన్ని తీసుకున్నాం. టు బి పెయిడ్, టు బి అనౌన్స్డ్, టు బి కంప్లీటెడ్, టు బి పర్చేజ్డ్. సపోజు ద థీఫ్ ఈజ్ టు బి కాట్ అన్నానుకోండి. క్యాచ్, కాట్ కదా. ద థీఫ్ ఈజ్ టు బి కాట్. అంటే దొంగని పట్టుకోవాలి. ఈజ్ టు బి కాట్. ద థీఫ్ ఈజ్ టు బి కాట్. దొంగని పట్టుకోవాలి. సపోజు
ద థీఫ్ ఈజ్ నాట్ టు బి ఫౌండ్ అనుకోండి. ద థీఫ్ ఈజ్ నాట్ టు బి ఫౌండ్ అంటే దొంగ దొరకలేదు అని అర్థం. ఈజ్ నాట్ టు బి ఫౌండ్. ద థీఫ్ ఈజ్ నాట్ టు బి ఫౌండ్, దొంగ దొరకలేదు. ఇలాంటి అర్థాలు వస్తుంటాయి. అయితే ఇక్కడ టు బి తర్వాత మనం వెర్బ్ యొక్క మూడో రూపం తీసుకున్నాం. టు బి తర్వాత వెర్బ్ని కానీ ఉపయోగించాల్సి వస్తే అది మూడో రూపంగా తీసుకోవచ్చు. మూడో రూపం తీసుకున్నాం. టు బి పెయిడ్, టు బి అనౌన్స్డ్, టు బి కంప్లీటెడ్, టు బి సీన్, V3. అలాగే టు బి పర్చేజ్డ్, ఇలా. ఒక్కోసారి టు బి తర్వాత మనం నౌన్ కూడా తీసుకోవచ్చు. టు బి తర్వాత ఒక నౌన్ తీసుకుంటే ఏమవుతుంది, ఎలా ఉంటుంది చూద్దాం. టు బి తర్వాత టు బి ప్లస్ నౌన్, టు బి ప్లస్ నౌన్ తీసుకున్నాం. ఏమవుతుంది? టు బి ఏ డాక్టర్. డాక్టర్ నౌనే కదా, టు బి ఏ డాక్టర్. టు బి తర్వాత నౌన్ తీసుకున్నాం. టు బి ఏ డాక్టర్, దీనికి అర్థం ఏంటి? డాక్టర్ అవ్వాలని. దీనికి అర్థం ఏంటి? టు బి ఏ డాక్టర్, డాక్టర్ అవ్వాలని లేదా డాక్టర్గా ఉండాలని, అని అర్థం వస్తుంది. టు బి ఏ డాక్టర్ అవ్వాలని, డాక్టర్గా ఉండాలని. టు బి ఏ యాక్టర్ అవ్వాలని, యాక్టర్గా ఉండాలని. టు బి అన్ ఇంజనీర్ ఇంజనీర్ అవ్వాలని, ఇంజనీర్గా ఉండాలని. ఇలాంటి అర్థాలు వస్తాయి. అంటే టు బి తర్వాత ఒక నౌన్ కానీ ఉపయోగిస్తే ఇలాంటి అర్థాలు వస్తాయి. సపోజు మై ఎయిమ్ ఈస్ టు బి ఏ డాక్టర్. మై ఎయిమ్ ఈస్ టు బి ఏ డాక్టర్. నా లక్ష్యం ఏంటి అంటే టు బి ఏ డాక్టర్ అవ్వాలనేది నా లక్ష్యము. మై ఎయిమ్ ఈస్ టు బి ఏ డాక్టర్, నా లక్ష్యం ఏంటి? డాక్టర్ అవ్వాలని. మై ఎయిమ్ ఈస్ టు బి ఏ డాక్టర్ అవ్వాలని నా కోరిక. ఐ వాంట్ టు బి ఏ డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. మై ఎయిమ్ ఈస్ టు బి ఏ టీచర్, నేను టీచర్ అవ్వాలని. మై ఎయిమ్ ఈస్ టు బి అన్ ఇంజనీర్, మై ఎయిమ్ ఈస్ టు బి అన్ ఇంజనీర్ అవ్వాలని అనేది నా ఎయిమ్, నా లక్ష్యం. అలాగే మై ఎయిమ్ ఈస్ టు బి అన్ యాక్టర్ అవ్వాలని నా లక్ష్యం. ఇట్లా టు బి తర్వాత ఒక నౌన్ కానీ చేస్తే ఇలాంటి అర్థాలు వస్తుంటాయి. మై ఎయిమ్ ఈస్ టు బి ఏ డాక్టర్, మై ఎయిమ్ ఈస్ టు బి అన్ ఇంజనీర్, ఇలా. సపోజ్ హీ తీసుకున్నాకోండి. హీ వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్. హీ వాంట్స్, అతను అనుకుంటున్నాడు, టు బికమ్ ఏ డాక్టర్ అవ్వాలని అలా అనుకుంటున్నాడు. అయితే ఇక్కడ బికమ్ అనే పదాన్ని ఉపయోగించాం. హీ వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాడు. ఇలా ఈ టు బీను మనం ఉపయోగించినప్పుడు వాటి యొక్క అర్థం ఎలా వస్తుంది ఏంటి అనేది వాక్యాలు మనం జాగ్రత్తగా ఫాలోఅప్ చేస్తే ఇంగ్లీష్ ఈజీగా వస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్లో వాడుక భాషలో మనం గ్రామటికల్ మిస్టేక్స్ ఏమన్నప్పుడు పట్టించుకోరు. కాబట్టి జాగ్రత్తగా ఫాలోఅప్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనిని శాక్ పీస్ అంటాం. ఇది గ్రామటికల్ మిస్టేక్ అవుతుంది. శాక్ పీస్ కాదు, ఇది గ్రామటికల్గా మాత్రం ఇది తప్పు. స్పోకెన్ ఇంగ్లీష్లో కరెక్ట్ అవుతుంది. అదే గ్రామటికల్గా అయితే ఏమనాలి? పీస్ ఆఫ్ శాక్ అనాలి. ఏ పీస్ ఆఫ్ శాక్. ఇది గ్రామటికల్గా. స్పోకెన్ ఇంగ్లీష్లో శాక్ పీస్ అంటుంటాం. పీస్ ఆఫ్ శాక్ అని చెప్పి ఎవరు అంటారు? శాక్ పీస్ అని అంటుంటారు. ఇలా నెక్స్ట్ చూద్దాం.